హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇట్స్ మై జర్నీ. ఈ రోజు వీడియోలో ప్రీ ప్రైమరీ ఎగ్జామినేషన్స్ గురించి మాట్లాడుకుందాం. చాలా మంది కొత్త టీచర్స్ ప్రీ ప్రైమరీలో ఎగ్జామ్స్ ఎలా కండక్ట్ చేస్తారు, మార్క్స్ ఎలా ఇవ్వాలి, గ్రేడింగ్ సిస్టమ్ ఎట్లా ఉంటుంది, ఏ సబ్జెక్ట్ కి ఎన్ని మార్క్స్ ఇవ్వాలి, ఇలా కొన్ని డౌట్స్ అయితే అడుగుతున్నారు. సో వాళ్ళ కోసం వీడియో అనమాట. జనరల్ గా ప్రీ ప్రైమరీకి వచ్చేసరికి నిజంగా అంత సీరియస్ గా తీసుకోవాల్సినంత ఎగ్జామ్స్ అయితే కాదు. ఎందుకంటే ఆ ఏజ్ పిల్లలకి స్కూల్ అలవాటు అవ్వడం, ఈ చదువుకోవడం గాని, రాయడం గాని, ఇలాంటి బేసిక్ థింగ్స్ ని మనం ప్రీ ప్రైమరీలో నేర్పిస్తాం. ఇప్పుడున్న ప్రజెంట్ ఎడ్యుకేషన్ సిస్టమ్ బట్టి ఎగ్జామ్స్ పెడుతున్నాం, కానీ నిజానికి వాళ్ళకి ఏమొచ్చిందో తెలుసుకోవడం కోసం మనం చేసే చిన్న ప్రయత్నమే ఎగ్జామినేషన్స్. అయితే ఈ ఎగ్జామ్స్ ఎలా కండక్ట్ చేయాలి, దీనికి కూడా ఒక ప్రాసెస్ ఉంది. ఇప్పుడు మనం సిలబస్ స్టార్టింగ్ లో ఎలా అయితే మనం స్కెడ్యూల్ చేసుకున్నాము, ఒక ఇయర్ ప్లాన్ గాని, లెసన్ ప్లాన్ గాని మనం రాసుకున్నాము, అలాగే ఎగ్జామ్స్ వస్తున్నాయన్నప్పుడు కూడా ఒక వారం ముందుగానో, ఒక 4 days ముందుగానో పిల్లల కోసం రివిజన్ ప్లాన్ అన్నది రాసుకోవాలి. ఇప్పుడు మనకి జనరల్ గా ఎన్ని ఎగ్జామ్స్ ఉంటాయి? ఫార్మేటివ్ అసెస్మెంట్స్ 4 ఉంటాయి, సమ్మేటివ్ అసెస్మెంట్స్ 2 ఉంటాయి. FA1, FA2, FA3, FA4 ఇవి ఒక 4 ఉంటాయి యూనిట్ ఎగ్జామ్స్. SA1 అండ్ SA2, సో ఇవేంటంటే సెమిస్టర్ ఎగ్జామ్స్ అన్నమాట. సో మొత్తం సిలబస్ అంతా SA1, SA2 లో ఉంటుంది. ఫార్మేటివ్స్ లో మనకి చాలా తక్కువ లెసన్స్ ఉంటాయి. సో ఇప్పుడు మీకు ఒక 1 month గడిచిన తర్వాత FA1 వచ్చింది అనుకోండి, ఈ 1 month చెప్పిన సిలబస్ ని సింపుల్ గా ఎలా రివిజన్ చేయించాలి, ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ లో ఎలా రివిజన్ చేయించాలి అన్నది ఆలోచించుకొని రాసుకునేటటువంటి ప్లాన్ ని మనము రివిజన్ ప్లాన్ అంటాం. సో ఈ రివిజన్ ప్లాన్ అంటే మీరు ఈజీగా పిల్లల చేత ఈ రివిజన్ రీక్యాప్ అనేది ఈజీగా చేయించగలుగుతారు. సో ఇక్కడ మీకు రివిజన్ ప్లాన్ ఎలా రాయాలి? ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక 6 days రివిజన్ ప్లాన్ రాస్తున్నారు అనుకోండి. క్లాస్ వర్క్ లో ఏమి ఇస్తున్నారు, హోమ్ వర్క్ లో ఏమి ఇస్తున్నారు, సో మనకి ఎలా తెలుస్తుందంటే సిలబస్ దగ్గర పెట్టుకోవడం, సిలబస్ ని బేస్ చేసుకుని ప్రీ ప్రైమరీ ఫర్ ఎగ్జాంపుల్ నర్సరీ కిడ్స్ అనుకోండి, వాళ్ళకి ఏముంటాయి, స్ట్రోక్స్ ఉంటాయి. LKG కిడ్స్ అనుకోండి, వాళ్ళకి ఏముంటాయి, లెటర్స్ ఉంటాయి. సో ఫర్ ఎగ్జాంపుల్ A నుంచి K వరకు, L వరకు ఎంతో కొంత మన సిలబస్ ప్రకారం మనకి స్కెడ్యూల్ అనేది ఉంటుంది. సో దాన్ని బేస్ చేసుకుని UKG కిడ్స్ అనుకోండి, వాళ్ళకి వర్డ్స్ ఏమన్నా వచ్చాయా, లేకపోతే ఇంకా స్టార్టింగ్ స్టేజ్ లోనే ఉన్నారా, మన సిలబస్ మనం యూజ్ చేసే బుక్స్ ని బట్టి ఏవైతే డిఫికల్ట్ ఉన్నాయో, పిల్లలకి అన్ని కష్టంగా ఉండేవి చదివేసి రాసేసేవి ఉండవు. ప్రీ ప్రైమరీ పిల్లలకి మాక్సిమం మ్యాచింగ్స్ అనో, సర్కిల్ ద ఆడ్ వన్ అనో, ఇలాంటివి యాక్టివిటీ బేస్డ్ థింగ్స్ ఎక్కువ ఉంటాయి. సో అవి కాకుండా పిల్లలకి కొంచెం లెటర్స్ అన్ని రాయడం కష్టం కాబట్టి రోజుకొక లెటర్ మార్నింగ్ మనం ఇక్కడ ఒకటి చెప్తే ఇంటి దగ్గర హోంవర్క్ ఒకటి ఇచ్చుకునేలాగా ముందు మనం రివిజన్ ప్లాన్ అనేది సిలబస్ ని పక్కన పెట్టుకుని రాసుకోవాలి. సో ఆ రివిజన్ ప్లాన్ రాసుకున్నట్టయితే ఈ 2 months 1 month మీరు చెప్పిందంతా రివిజన్ చేయించుకోవచ్చు. సో ఇక్కడ FA1, FA2 రివిజన్ చేయించగానే ఈ మొత్తం సిలబస్ కలిపి మళ్ళీ SA1 రాస్తారు. FA3, FA4 రివిజన్ అయిపోగానే మొత్తం ఈ సిలబస్ అంతా కలిపి SA2 రాస్తారు. చాలా ఈజీ ప్రాసెస్ అన్నమాట. ఇంతకు ముందు ఎలా ఉండేది, ఇయర్ మొత్తం సిలబస్ ఒకసారి లాస్ట్ లో రాసేవాళ్ళు యాన్యువల్ ఎగ్జామ్ లో. ఇప్పుడు అవేమీ లేవు. సో సమ్మేటివ్ 1, సమ్మేటివ్ 2 వచ్చిన తర్వాత కొంచెం ఈజీగా అనిపిస్తుంది అనమాట. సో ఇదంతా మీకు నేను చెప్పినంత ఈజీగా జరగాలంటే మీరు లెసన్ ప్లాన్ మెయింటైన్ చేసుకోవాలి, అలాగే రివిజన్ ప్లాన్ అనేది మెయింటైన్ చేసుకోవాలి. సో మీరు ముందుగానే ప్లాన్ చేసుకుంటేనే ఇవన్నీ జరుగుతాయి అన్నమాట. సో ప్రీ ప్లాన్డ్ గా ఉండడం వల్ల మీ రివిజన్ అన్నది ఇన్ టైమ్ లో కంప్లీట్ అవుతుంది. సో ఇక్కడ మళ్ళీ మీకు ఇంకొక డౌట్ రావచ్చు, ఒకవేళ నాకు ఒక 40 pages ఉన్నాయి, 50 pages ఉన్నాయి ఇంగ్లీష్ బుక్ లో, అవన్నీ నేను ఎలా రివిజన్ చేయించాలి 5 days లో? మాక్సిమం పెద్ద స్కూల్స్ లో ఏం చేస్తారంటే రివిజన్ టైంలో, లైక్ కార్పొరేట్ స్కూల్స్, ఈ స్కూల్స్ లో ఏం చేస్తారంటే స్టూడెంట్స్ కి బ్లూ ప్రింట్ అన్నది ఇస్తారు. సో బ్లూ ప్రింట్ మీన్స్ ఇక్కడ మనకి ఒక 10 Romans ఉన్నాయనుకోండి, 10 Romans లో ఏ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ వస్తాయో మనకు బ్లూ ప్రింట్ లో ఇస్తారనమాట. సో ఇప్పుడు మీకు సర్కిల్ ద ఆడ్ వన్ అన్నది ఈ 50 pages 2-3 చోట్లే ఉంటుంది. సో దాన్ని బేస్ చేసుకొని అవి ఎగ్జామ్ కి వస్తాయి కాబట్టి ఆ పాయింట్ ఆఫ్ వ్యూ లో రివిజన్ చేయించుకోవచ్చు. మాక్సిమం పెద్ద స్కూల్స్ అన్నిటిలోనూ కూడా బ్లూ ప్రింట్స్ ఇస్తారు. సో ఇక్కడ ఏంటంటే క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ డైరెక్ట్ గా చెప్పరు, ఆ మోడల్లో పిల్లల చేత ప్రాక్టీస్ అన్నది చేయిస్తారు అనమాట. ఇప్పుడు మనం ఈవెన్ పెద్ద కాలేజెస్ లో ఏం చేస్తారు, 3 sets ఇస్తారు, చదువుకుంటారు, అందులో నుంచి ఒక సెట్ ఎగ్జామినేషన్ కి వస్తుంది. సో ఇది కూడా అలాంటి మెథడే. కంప్లీట్ గా ప్రీ ప్రైమరీ కిడ్స్ కి 50 pages రివిజన్ చేయించాలంటే అది జరిగే పని కాదు. సో మాక్సిమమ్ బ్లూ ప్రింట్ అనేది ఇవ్వచ్చు అనమాట. బ్లూ ప్రింట్ ఇవ్వడం ద్వారా ఆటోమేటిక్ గా పిల్లలకి చాలా ఈజీగా ఉంటుంది, పేరెంట్ కూడా ఇంటి దగ్గర చదివించుకోవడానికి ఈజీగా ఉంటుంది.
బట్ ఈ బ్లూ ప్రింట్ ఇవ్వడానికి ఎప్పుడు కుదురుతుంది అంటే పెద్ద స్కూల్స్ లో అయితే వాళ్ళే బ్లూ ప్రింట్ ఇచ్చేస్తారు, క్వశ్చన్ పేపర్ మన చేతికి ఇవ్వరు, ఎగ్జామ్ రోజే క్వశ్చన్ పేపర్ వస్తుంది. అలా కాకుండా నార్మల్ గా కొంచెం చిన్న స్కూల్స్ అనుకోండి, క్వశ్చన్ పేపర్ కొంచెం ముందుగా తెలిస్తే ఆ బ్లూ ప్రింట్ ని మనమే ప్రిపేర్ చేసుకుని ఇవ్వచ్చు. ఎందుకంటే అన్ని స్కూల్స్ లో ఒకే సిస్టమ్ ఉండదు. చిన్న స్కూల్స్ కి బ్లూ ప్రింట్స్ కానీ స్కెడ్యూల్స్ కానీ ఇవన్నీ వేసుకోవడానికి పాసిబిలిటీ ఉండదు. టీచర్ గా మనమే అన్ని చేసుకోవాల్సి వస్తుంది. సో వన్స్ మీరు ఈ బ్లూ ప్రింట్ గానీ ఏవైతే మోడల్ క్వశ్చన్స్ ఉన్నాయో అవి ప్రాక్టీస్ చేయించడం ద్వారా ఎగ్జామ్ మీరు ఎగ్జామ్ లా కండక్ట్ చేయగలుగుతారు. సో ఫాల్స్ మెథడ్స్ కి వెళ్ళక్కర్లేదు అనమాట. పిల్లలకు కూడా ఈజీగా ఉంటుంది, ఆల్రెడీ వాళ్ళు ప్రాక్టీస్ చేసిందే కదా. మీరు ఎక్స్ప్లెయిన్ చేయకపోయినా కూడా పిల్లలు అది చూసుకుని ఏం రాయాలన్నది ఆటోమేటిక్ గా రాసుకోగలుగుతారు అనమాట. సో ఇక రివిజన్ అయింది. ఎగ్జామినేషన్ లో ఖచ్చితంగా పిల్లలకి ఎక్స్ప్లెనేషన్ అన్నది ఇవ్వాలి. సో ఎక్స్ప్లెనేషన్ వేరు, చెప్పేయడం వేరు ఆన్సర్స్. సో మీరు రివిజన్ కరెక్ట్ గా ఇచ్చి యాన్యువల్ ప్లాన్స్ గానీ లెసన్ ప్లాన్స్ గానీ పర్ఫెక్ట్ గా మెయింటైన్ చేసి క్లాస్ వర్క్స్, హోమ్ వర్క్స్ స్టార్టింగ్ లో నేను చెప్పిన ప్యాటర్న్ లోనే పెడితే ఎగ్జామ్స్ లో మీరు ఎలాంటి ఇబ్బందులు ఫేస్ చేయక్కర్లేదు, ఫాల్స్ మెథడ్స్ కూడా వెళ్ళక్కర్లేదు అనమాట. సో ఏంటంటే ఒక స్ట్రక్చర్డ్ మెథడ్ ని మనం అలవాటు చేసుకుంటే మన నుంచి పిల్లలు కూడా ఒక మంచి మెథడ్ లో ఎడ్యుకేషన్ అనేది బాగుంటుంది, వాళ్ళకి చక్కగా చదువుకుంటారు. సో ఇక్కడ మీకు ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత మార్క్స్ అలాట్మెంట్ ఎలా ఉంటుంది. సో మాక్సిమం చాలా స్కూల్స్ లో గ్రేడ్సే వేస్తారు. సో ఇప్పుడు మీరు ఎగ్జామ్ కి ఎన్ని మార్క్స్ ఉంటాయని డౌట్ రావచ్చు. ఇక్కడ మనకి మెయిన్ ఎగ్జామ్స్ ఏముంటాయి, ఇంగ్లీషు, మ్యాథ్, జనరల్ అవేర్నెస్, కొంతమంది జీకే అంటారు, కొంతమంది ఈవీఎస్ పెట్టుకుంటారు. వాట్ ఎవర్ ఇట్ మే బి, జనరల్ థింగ్స్ అన్ని తెలుసుకోవడం కోసం ఒకటి, ఈ ఇంగ్లీషు మ్యాథ్ అనేది కంపల్సరీ ఒకటి. ఈ యూకేజీ వాళ్ళు కొంతమందికి హిందీ ఉంటుంది, కొంతమంది తెలుగు ఉంటుంది. సో మీ కోర్ సబ్జెక్ట్స్ ఏంటి, మెయిన్ సబ్జెక్ట్స్ ఏంటి అంటే రిటర్న్ ఎగ్జామ్స్ ఏమున్నాయో వాటికి మీరు ఎక్కువ మార్కులు ఇచ్చుకోవాలి. కొన్ని స్కూల్స్ లో 25 ఇస్తారు, కొన్ని స్కూల్స్ లో 50 ఇస్తారు, కొన్ని స్కూల్స్ లో 100 ఇస్తారు. సో ఇవన్నీ ఏంటంటే మీకు 100 అనుకోండి, గ్రేడ్ రాసుకోవడానికి పర్సంటేజ్ రాసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది. సో ఇక్కడ 100 అనుకోండి, 10 పాయింట్స్ కి మీకు గ్రేడ్ మారుతూ ఉంటుంది. సో A+O అని. సో ఇలా మీరు 10 మార్క్స్ కి గ్రేడ్ ని మార్చుకుంటూ రావచ్చు. అదే 25 ఇచ్చాడు అనుకోండి, 25 ని 4 టైమ్స్ చేసి మళ్ళీ 100 కి తెచ్చుకున్న తర్వాత ఈ గ్రేడింగ్ సిస్టమ్ అనేది మీరు మెయింటైన్ చేయాలి. మాక్సిమం ప్రీ ప్రైమరీ పిల్లలందరికీ 100 వస్తాయి. సో మీరు గ్రేడ్స్ వేయడం వల్ల పిల్లలందరూ ఈక్వల్ గ్రేడ్ లో ఉంటారు అనమాట. ఇక్కడ ఇంకో చిన్న లాజిక్ ఏంటంటే ప్రతి పేరెంట్ కి ఫస్ట్ ర్యాంక్ కావాలి. సో ప్రీ ప్రైమరీలో 1 or 2 మార్క్స్ రావడం వల్ల పిల్లలు కూడా ఫీల్ అవుతారు అనమాట, మాకు తక్కువ వచ్చాయి మార్క్స్ అని. అలాంటి ఇబ్బంది లేకుండా ఉండాలంటే గ్రేడింగ్ సిస్టమ్ అనేది చాలా బెటర్ అనమాట. సో ఇక్కడ పిల్లలు కూడా ఫస్ట్ ర్యాంక్ వచ్చిందా, సెకండ్ ర్యాంక్ వచ్చిందా ఎలాంటి డిస్కషన్స్ లేకుండా ఈక్వల్ లేయర్ లో ఉంటారు. నిజానికి ఆ ఏజ్ పిల్లలకి ర్యాంక్స్ ఇవ్వడం గానీ, ఎగ్జామినేషన్స్ గానీ ఇవన్నీ కూడా కరెక్ట్ కాదు. బట్ ఇప్పుడున్న ఈ ట్రెండ్ ని బట్టి ఎడ్యుకేషన్ సిస్టమ్ మారిపోయింది కాబట్టి మనం కూడా అందరితో పాటు అవన్నీ మెయింటైన్ చేయాల్సి వస్తుంది. మా స్కూల్లో అయితే గ్రేడింగ్ సిస్టమ్ ఉంటుంది కానీ ఫస్ట్ ర్యాంక్, సెకండ్ ర్యాంక్ అన్నది ప్రీ ప్రైమరీ పిల్లలకి అసలు తీయం. ఎందుకంటే మనము పిల్లల్ని ఎంకరేజ్ చేసే విధంగా ఉండాలి తప్ప ఒకరినొకరు తగ్గించుకొని చూసుకునే విధంగా ఉండకూడదు. సో ఆ వేలోనే మేమైతే ఫాలో అవుతాం అనమాట. మీరు మీ స్కూల్ బట్టి మీరు ఫాలో అయ్యే మెథడ్ ని బట్టి ఫాలో అవ్వండి. సో ఇక్కడైతే గ్రేడ్స్ అన్నవి మీరు 100 కి మార్క్స్ అనేవి అసైన్ చేసుకుంటే గ్రేడ్స్ అనేవి ఈజీగా దొరుకుతాయి అనమాట. సో గ్రేడ్స్ లో కూడా కొంతమంది A1, A2 అలా మెయింటైన్ చేస్తారు, కొంతమంది B+, A+, హైయెస్ట్ O. సో ఇవన్నీ ఏంటంటే 10 మార్క్స్ డిఫరెన్సెస్ లో ఉంటాయి అనమాట. ఇక ఓరల్ ఎగ్జామ్స్ కి మీరు మెయిన్ ఎగ్జామ్ 100 మార్క్స్ కి పెడితే ఓరల్ ఎగ్జామ్ 25 మార్క్స్ కి పెట్టుకోవచ్చు. సో ఇలా ఏం పెట్టచ్చు, మెయిన్ కోర్ సబ్జెక్ట్స్ కాకుండా ఇంకా ఏం ఎగ్జామ్స్ ఉంటాయంటే రైమ్స్ ఉంటాయి, స్టోరీ టెల్లింగ్ ఉంటుంది, నెక్స్ట్ డ్రాయింగ్ ఉంటుంది, అలాగే కలరింగ్ ఉంటుంది. సో ఇక్కడ మేము ఏం చేస్తామంటే డ్రాయింగ్ ఉన్నప్పుడు కలరింగ్ ఉండదు, కలరింగ్ ఉన్నప్పుడు డ్రాయింగ్ ఉండదు. సో కొన్ని స్కూల్స్ లో ఇంకా జిఏ లాంటివి కూడా ఓవరాల్ గా పెడతారు. సో ఓవరాల్ కి తక్కువ మార్క్స్ ఇచ్చుకోవాలి, రిటర్న్ ఎగ్జామ్స్ ఏవైతే ఉంటాయో వాటికి ఎక్కువ మార్క్స్ ఇచ్చుకోవాలి అన్నమాట. దీనిని బట్టి మనం మార్క్స్ అనేవి కేటగిరైజ్ చేస్తాం. ఒకవేళ మీ స్కూల్లో టోటల్ గా 500 పెట్టాలి, 300 పెట్టాలి అన్నారు అనుకోండి, సో హైయెస్ట్ పోర్షన్ మార్క్స్ మీరు ఏవైతే రిటర్న్ ఎగ్జామ్స్ ఉంటాయో వాటికి కేటాయించి రిమైనింగ్ అన్నిటికీ కూడా ఈక్వల్ గా మార్క్స్ అనేవి షేర్ చేయాలన్నమాట. సో ఇలా మీరు మీ స్కెడ్యూల్ ని బట్టి పిల్లలకి మార్క్స్ అనేవి అసైన్ చేయొచ్చు. సో ఇక్కడ మీకు ఇంకొక యాడింగ్ టిప్ ఏంటంటే మీరు మీ పర్సనల్ గా ఒక బుక్ ని మెయింటైన్ చేయండి. ఇప్పుడు మీకు FA1 అయింది, FA1 లో మీ స్టూడెంట్స్ ఒక 30 మెంబర్స్ 20 మెంబర్స్ ఉన్నారనుకోండి, 20 మెంబర్స్ నేమ్స్ రాసుకొని వాళ్ళకి ఏ ఎగ్జామ్స్ లో
ఏ సబ్జెక్ట్ లో ఎలా ఉంది పర్ఫార్మెన్స్ అన్నది మీరు నోట్ చేసుకోండి. FA2 పక్కనే, అలాగే SA1 ఇలా మీరు రాసుకోవడం వల్ల ఎండ్ ఆఫ్ ద ఇయర్ లో పిల్లాడు ఎలా ఉన్నాడు అనేది మీకు తెలుస్తుంది. పేరెంట్ టీచర్ మీటింగ్ లో మీరు పేరెంట్ తో కొంచెం బాగా మాట్లాడగలుగుతారు. సో పర్సనల్ గా ఎప్పుడు కూడా మన దగ్గర ఒక హ్యాండ్ బుక్ ఉండాలి. ఆ హ్యాండ్ బుక్ లో పిల్లలకి సంబంధించిన మార్క్స్ ఉండాలి. ఇంకా మీరు బెటర్ గా చేయగలిగితే కేస్ స్టడీస్ రాసుకోండి. 1 month కి ఒకసారో 2 months కి ఒకసారో పిల్లల్ని పర్సనల్ గా పిలుచుకొని వాళ్ళతో మాట్లాడడం. సో ఇతను ఎలా ఉన్నాడు, జనరల్ బిహేవియర్ ఎలా ఉంది, వే ఆఫ్ కమ్యూనికేషన్ ఎట్లా ఉంది, పిల్లాడు అన్ని అబ్జర్వ్ చేయగలుగుతున్నాడా, ఇలాంటివి కూడా మీరు రాసుకుంటే పిల్లాడి మీద మీకు 100% గ్రిప్ ఉంటుంది అనమాట. సో ఎప్పుడైతే మీరు ఇదంతా మెయింటైన్ చేస్తారో పిల్లాడిలో గ్రోత్ అన్నది చాలా అంటే చాలా బాగుంటుంది. ఈవెన్ వాడు చాలా స్లోగా ఉన్నా కూడా చాలా చక్కగా పికప్ అవుతాడు. పేరెంట్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు ఆ పిల్లలు మీ దగ్గర చదువుతున్నందుకు. సో యాజ్ అ టీచర్ గా పిల్లాడి హిస్టరీ మొత్తం మీ దగ్గర ఉండదు. అంటే అకాడమిక్సే కాదు, జనరల్ బిహేవియర్ కి సంబంధించిన కేస్ స్టడీస్ కూడా మీరు రాసుకుంటే మీ కెరీర్ లో ఫర్దర్ గా కూడా మీకు ఉపయోగపడతాయి. నా కెరీర్ స్టార్టింగ్ లో నేను ఫాలో చేసింది అవి. నాకు నా ముందున్న ఎక్స్పీరియన్స్ టీచర్స్, హైయర్ టీచర్స్ చెప్పిన టిప్స్ ఇవి నేను అప్పుడు ఫాలో అయ్యాను. ఇప్పుడు చక్కగా వర్కౌట్ అవుతున్నాయి అవన్నీ కూడా. ఎందుకంటే మనకి కేస్ స్టడీస్ చేయడం అలవాటు అవుతుంది అనమాట. ఎప్పుడైతే పిల్లాడు మీకు ఎలా ఉన్నాడు అన్నది తెలిస్తే, ఎలా చదివించుకోవాలి అన్నది తెలుస్తుంది, ఆటోమేటిక్ గా గ్రోత్ అనేది బాగుంటుంది అనమాట. సో దట్ ఇది ఎగ్జామినేషన్ కి సంబంధించిన విషయాలు. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. నేను మాక్సిమం రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.